తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం లక్ష్మీపురంలోని సిఎల్ఎన్ పల్లెమిట్ట హరిజనవాడలో గత నెల 30వ తేదీన జరిగిన వంట మాస్టర్ హరి హత్య కేసును పోలీసులు ఛేదించారు. వరదయ్యపాలెం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో సత్తివేడు సిఐ మురళి వివరాలను వెల్లడించారు. హరి, గౌతమ్, ప్రేమ్ కుమార్ ముగ్గురు కలిసి తరచుగా మద్యం సేవించేవారు. ఈ క్రమంలో ఒకసారి తాగిన మైకంలో జరిగిన చిన్న గొడవలో గౌతమ్, ప్రేమ్ కుమార్ వారి హరిపై దాడి చేశారని పేర్కొన్నారు. డిసెంబర్ అంటే ఈ నెల 2వ తారీఖు మంగళవారం రోజు ఉదయం 10 గంటలకు పోలీస్ స్టేషన్లో ఎస్ఐ ఉంటే ఫోన్ వచ్చింది. పక్కన మిట్ట హరిజనవాడ గ్రామంలో ఒక మర్డర్ అయింది, పోలూరు హరి అనే అతని తల మీద ఎవరో కొట్టి చంపారు, బాత్రూంలో పడేశారని ఫోన్ రావడంతో ఇమ్మీడియట్గా ఎస్ఐ గారు అక్కడికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ చూసి సీన్ గార్డ్ చేసుకొని పోలీస్ స్టేషన్కి రాగా మృతుడి భార్య దేవసేన అని ఆమె ఫిర్యాదు ఇచ్చింది. ఆ ఫిర్యాదు మేరకు మర్డర్ కేసు నమోదు చేయడం జరిగింది వరదయ్యపాలెం పోలీస్ స్టేషన్లో. ఇమ్మీడియట్గా దర్యాప్తు ప్రారంభించాము. అక్కడికి వెళ్ళి శవ పంచనామా కంప్లీట్ చేసుకుని అన్ని ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయింది. ఇందులో ఆ మృతుడు హరి వంట పనులు చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో అతడు 30వ తారీఖు రాత్రి తన ఇంటి నుంచి గౌతమ్, ప్రేమ్ కుమార్ అనే వాళ్ళు వారి ఇంటికి తీసుకెళ్ళి మద్యం తాపించడానికి తీసుకెళ్లారని చెప్పారు. తర్వాత మరుసటి రోజు ఉదయం నుండి కనపడలేదు. ఇది మనకు ప్రాథమికంగా వచ్చినటువంటి రిపోర్టు. దీని మీద దర్యాప్తు చేశాం. దర్యాప్తు చేసి మా దర్యాప్తులో తేలిన అంశాలు ఏంటంటే గౌతమ్ మరియు ప్రేమ్ కుమార్ అనేవాళ్ళు వీళ్ళిద్దరు అన్నదమ్ములు. వీళ్ళిద్దరు అన్మ్యారీడ్. వీళ్ళిద్దరూ ఒక ఇంట్లో ఉంటారు. వీళ్ళు పుట్టి పెరిగినదంతా చెన్నైలో. వీళ్ళ నాన్న నెల్లూరులో A2B రెస్టారెంట్లో మేనేజర్గా పనిచేస్తాడు. వీళ్ళమ్మ అపోలో ఆసుపత్రిలో హౌస్ కీపింగ్గా పనిచేస్తుంది. చెన్నైలో వీళ్ళు బాగా చెడు తిరుగుళ్లకు అలవాటు పడటంతో అక్కడ వీళ్ళు ఉంటే మంచిది కాదు అని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళని మందలించి గత 4 సంవత్సరాలు 5 సంవత్సరాల కిందట తమ సొంత ఇల్లు ఇక్కడ మిట్ట హరిజనవాడ గ్రామంలో వరదయ్యపాలెం మండలంలో ఉంటే ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళు ఇక్కడే పెట్టారు. అప్పటి నుంచి వీళ్ళు ఇక్కడే నివసిస్తూ ఉన్నారు. ప్రేమ్ కుమార్ తను ఏ పని చేయకుండా జులాయిగా తిరుగుతుంటాడు. అతని తమ్ముడు గౌతమ్ డైకిన్ కంపెనీలో AC మెకానిక్గా పనిచేస్తూ ఉంటాడు. వీళ్ళిద్దరికీ బాగా మద్యం తాగే అలవాటు